అంటే కార్యాచరణ జనరల్ గా మీరు ఎలా ఉంది మీ కార్యాచరణ? కార్యాచరణ ఏంటంటే మన జిహెచ్ఎంసీ సర్కిల్లో వెటర్నరీ ఆఫీసర్ జేబీ నాయక్ సార్ ఉన్నాడు జోనల్లో. ఆ సార్కి అప్ టు డేట్ అప్పుడు ఎప్పుడో మేము కలుస్తూనే ఉంటాం. కానీ ఒక నిబంధన ఏంటంటే సార్ వాళ్ళు కూడా కొత్త షాపులు వచ్చినప్పుడు మా బాధ చెప్పుకున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి చూసి వీళ్ళు మేము చేసే పోరాటంలో కరెక్ట్ న్యాయం ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళకు ఆలోచన చేస్తే చాలా సంతోషం. అది మేము ప్రాపర్టీ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, ఎవ్రీథింగ్ మేము లీగల్ అన్ని చేస్తున్నాం. చూడండి, అంటే చట్ట ప్రకారంగా ఏమేమి ఉన్నాయో వాళ్ళు అన్ని కడుతున్నారు, ప్రతి ఒక్కరు అందరు కడుతున్నారు. అంటే చట్ట ప్రకారం వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఇది 200%. ఎందుకంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ నిబంధనలు కానీ మన జిహెచ్ఎంసీ అధికారులు ప్రతిదీ మాకు అప్డేట్ ఇచ్చినా కానీ దాన్ని మేము ఫాలో అవుతున్నాం. చికెన్ రేటు కూడా పేపర్లో ఉన్న రేటే అమ్ముతాం. కొంతమంది ఏం చేస్తారు, పేపర్ రేట్ కంటే ఏదో ఒక ఆఫర్ అని చెప్పేసి పబ్లిక్ ని కస్టమర్లను మోసం చేయాలనే ధోరణిలో వస్తున్నారు. కానీ అది 200% అది తప్పు అని చెప్తున్నా. ఇలాంటి ఆలోచనలతో వచ్చి ఏ షాప్ అయినా సరే, దీనికి చికెన్ షాప్ సంబంధించి కాదు, ఏడు దాకైనా పోయి ఒకరికి న్యాయం జరుగుతుందన్నప్పుడు అది అందరికీ సంబంధిస్తుంది. నా ఒక్కరికి నీ ఒక్కరికి పర్సనల్ ఏం లేదు. ఇది 70 కుటుంబాలు 80 కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇది దీని ద్వారా నేను తెలియజేసుకుంటున్నది అదేంటంటే కొత్త షాపులు అనేది రావడానికి ఆస్కారం రామంతపూర్లో లేదు. వచ్చినా సరే పక్కనోనికి ఇబ్బంది లేదన్నప్పుడు మీరు పెట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు. ఓకే, చూడండి, అంటే మా అసోసియేషన్ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు కూడా పెట్టకండి. నిబంధనలకు అనుగుణంగా అంటే ఎక్కడైనా ఉంటే అక్కడ పెట్టుకోండి, కానీ మా నిబంధనలు ఉల్లంఘించి పెట్టకండి అని అధ్యక్షులు చెప్తున్నారు. చూడండి, ఈ యొక్క ఐకమత్యత అంటే రామంతాపూర్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఐకమత్యకు ప్రజా సంకల్పం కూడా మద్దతు ఇస్తుంది. ఫ్యూచర్లో వీళ్ళు కూడా ఇలాంటి ఏమైనా సమస్యలు కూడా మేము ప్రజా సంకల్పం లింక్ మీడియా గ్రూప్ లింక్ మీడియా అండగా ఉంటుంది. బాపట్ల కృష్ణమోహన్ రామంతాపూర్ నుంచి మొత్తం వీళ్ళంతా కుటుంబ సభ్యులు, అంటే రామంతాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వీళ్ళంతా. చూడండి, ఇన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి తెలిసింది అందరికీ. నువ్వు కూడా ఉండాలి ఒకటి అది ఫైనల్. ఇప్పుడు చివరిగా ఎవరు చెప్పండి. స్థాపించింది 2019లో చికెన్ షాప్ అసోసియేషన్ పెట్టింది. ఓహో, 2009 ఫస్ట్ పెట్టింది. మీ పేరు? చందు. అందరికి నమస్తే అండి. ఈ అమంతపూర్లో చికెన్ షాప్ యూనియన్ పెట్టాలని ఒక ఆలోచనతోటి ఎందుకు వచ్చామంటే, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క విషయంలో కాంపిటీషన్ ఎక్కువైపోయి చిన్న బతుకులు బ్రతకడం అనేది చాలా కష్టంగా అయిపోతుంది. ఎందుకోసం అంటే మా చికెన్ షాప్ వాళ్ళు కూడా పెద్ద చదువులు చదివి గవర్నమెంట్ పైన ఆధారపడకుండా, ఉద్యోగాలు వస్తాయేమన్నా బాధపడకుండా ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతుకొచ్చిన అన్న ఉద్దేశంతో ఒక షాప్ పెట్టుకుంటున్నారు. ఆ షాప్ పెట్టుకుని మంచిగా నడుస్తుంది, 2 నెలలు 3 నెలలు మంచిగా నడుస్తున్న క్రమంలోనే పక్కనే ఒక పెద్ద షాప్ వేసేసి నేను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఇట్లా పెద్ద షాపులు వాడడం వల్ల లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి చిన్న కుటుంబాలకు చెప్తున్నారు కూడా ఈ కాంపిటీషన్లో బతకలేకపోతున్నారు. ఇట్లా జరగవద్దు. మనం ఒక కండిషన్లు పెట్టుకొని ఆ కండిషన్ల ప్రకారం షాపులు పెట్టుకుంటే అందరూ బతుకుతున్న ఒక ఉద్దేశంతో మేము ఒక యూనియన్ స్థాపించినాము. ఆ యూనియన్లో మెయిన్ కండిషన్ ఏంటంటే, ముఖ్యంగా ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ బతకాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు బతకవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక మెయిన్ కండిషన్ ఏంటంటే, ఒక 500 మీటర్ డిస్టెన్స్లో పెట్టుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవరి కస్టమర్స్ వాళ్ళకి వస్తారు. అంతే తప్పించి పక్కనే పెట్టుకొని ఇప్పుడు ఇక నాకు గిరాకు వస్తలేదన్న ఉద్దేశంతో మళ్ళీ నేను 20 రూపాయలు మైనస్ ఇస్తా, 30 రూపాయలు మైనస్ ఇస్తా, ఎంతో కొట్టగొట్టి వాడు వెళ్ళిపోయేంత వరకు నేను మైనస్ పెట్టి తర్వాత మళ్ళీ నేను రేట్ ఎక్కువ అమ్ముకుంటాను అన్న ఉద్దేశంతో ఇవాళ పట్ల చాలా మంది వ్యాపారం చేస్తారు. వల్ల ఏం పెట్టిందంటే, మా మిత్రులు ఎంతోమంది షాపులు అమ్ముకొని తీసుకొచ్చిన అప్పులు తీసుకోలేక చావు బతుకుల మధ్య ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అట్లా కావద్దన్న ఉద్దేశంతో పెట్టుకున్నదే ఒక యూనియన్ తప్పిస్తే వేరే వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాబట్టి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క మీడియా వారికి కానీ ప్రతి ఒక్కరి గారికి మేమందరం చేతులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. చూడండి, చాలా చక్కగా, అంటే విశ్లేషణ ఇంత మంచిగా ఇచ్చాడంటే, అంటే అందరూ బాగుండాలా కానీ నిబంధనల ప్రకారము మీరు షాపులు పెట్టుకోండి అని చాలా చక్కగా చెప్పారు. 2019 మొదలు పెట్టారు ఈ యొక్క అసోసియేషన్. ప్రస్తుతం ఇంతమంది ఇంకా రోజు పెరుగుతూ ఉంది. ఇన్ని కుటుంబాలు, దాదాపు 80 కుటుంబాలు ఈ యొక్క సంఘంలో ఉన్నారు. ఈ ఐక్యమత్యంకి ప్రజా సంకల్పం కూడా చాలా గర్వపడుతుంది. ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇలాగే ఉండాలి. చిన్న సమస్య వచ్చినా ఇది ఒక అసోసియేషన్ సమస్యగా భావించి ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా అసోసియేషన్ చూస్తుందని ప్రజా సంకల్పం. చెప్పండి, ఎవరు మీ పేరు?
నా పేరు మొహమ్మద్ జాకిర్ ఖురేషి. నేను కూడా ఒక చికెన్ షాప్ అసోసియేషన్ మెంబర్ రామంతపూర్ నుంచి. ఇప్పుడు ఎట్లా అంటే अब ऐसा हो गया कि अब सामने वाले की दुकान अच्छा चल रही, अब बड़े बड़े दुकान वाले आके उसकी दुकान पे नज़र रख के अरे इसकी दुकान अच्छा चल रही बोल के क्या कर रहे हैं, सामने बड़ा शोरूम खोल दे रहे हैं. उसके ऊपर से पेपर रेट से 40 रुपीज़ 50 रुपीज़ माइनस बेच के सामने वाले की दुकान ख़राब कर दे रहे हैं. अब बेचारा 10 मुर्गी 5 मुर्गी बेचने वाला किधर जाएगा? इसका घर का किराया, दुकान का किराया, बच्चों का, बीवी बच्चों का, सबका खर्चा रहता. कहाँ से निकालेंगे उन्हें 5 मुर्गे 10 मुर्गी बेच के? वो नहीं सोच रहे. सामने वाला डाल के जाके बात करा तो क्या बोल रहा हूँ, उन्हें मर जान तो मेरे को क्या करना है बोले. अरे मर जान लोग जीने का सबको है, लेकिन आप एक रूल से फॉलो करके चलो. 500 मीटर 600 मीटर्स की दूरी पे आप दुकान लगा, आपको कोई ऑब्जेक्शन नहीं करता. अब आके बाजू में दुकान डाल दूँ, तू क्या भी हो जान दे, मैं देख लेता हूँ, ये देख लेता हूँ, वो लेता हूँ. भाई कोई भी सुनने वाला नहीं है. सबको जीने का हक है, सबको रोटी होना है, सबका पेट पलना है, सबके बारे में सोच के चलना है यहाँ पे. इसीलिए हम ये 2018 में हमारी यूनियन बना के रखे. क्या क्यों बोले तो कहीं दुकान खराब हो गई दुकान की, ये ऐसा करने से वजह से पूरा मच्छी बाजार कर दिए. मालूम है रामंतापुर को मच्छी बाजार बनाना चाह रहे आके, लेकिन हम रामंतापुर में ऐसा होने नहीं देंगे इंशाल्लाह. और हमारी यूनियन इतनी मजबूत है कि हम सामने वाले यानी कि VNR ब्रांड को हम आने नहीं दिए. VNR ब्रांड की हमारे को समझ के चले गया तो हम किसको भी आने नहीं देंगे. చూడండి ఎంత చక్కగా చెప్పాడంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, మేము ఎలా ఉన్నాము, రేపు ఫ్యూచర్లో అంటే ఎవరైనా ఇబ్బందుల నుంచి వచ్చేవారికి మేము చట్ట ప్రకారం కూడా పోరాటం చేస్తాం. చాలా చక్కగా చెప్పాడు. దయచేసి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు ఒకటే తెలియజేస్తుంది ప్రజా సంకల్పం, ఇలాంటి వారికి మీరు అండగా ఉండాలా. ఎందుకంటే వీళ్ళు ఒక నిబంధన పెట్టుకున్నారు, అది కూడా రిజిస్టర్డ్. ఆ నిబంధనలకు ఉల్లంఘిస్తే మీరు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు ఆ సమస్యలను పరిష్కారం చేయాలి. అది మీ బాధ్యత. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాలను గౌరవించి అన్ని లైసెన్స్ కూడా పెట్టుకొని వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి వీరందరికీ మీ దృష్టికి సమస్య తీసుకొచ్చినప్పుడు మీరు సమస్య పరిష్కారం అయ్యే విధంగా